పెద్ద మనిషి ఏ ఊరే? కోడూరు పెద్దమంత అంటే ట్రిపుల్ వాల్ రావడం వల్ల మీరు ఎంతవరకు పోతుంది? 3 ఎకరాలు పోతుంది అంటారు, రైలు వస్తే 5 ఎకరాలు పోతుంది అంటున్నారు. భూమి ఇస్తారేమో, ఇడికి వస్తే అని మొన్న అప్లికేషన్ పెట్టినాము హెచ్ఎండిఏ వాళ్ళకు పోయిన నెల 15 తారీఖు దాకా. అది ఏమైందో తెలియదు. అది స్పీకర్ సార్ దానికి పోతే ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా బేబీ అన్నట్లు అన్నాడు. ఆయన దయ ఏం రాస్తాడు. రామ్మోహన్ సార్ దానికి మా స్థానిక శాసనసభ్యులు ఆయన దగ్గరికి నేను పోలే కానీ మీకు పైసలు ఎక్కిపిస్తా అన్నాడంట. ఆయన ఏం చేస్తాడు, ఆయన దయ. కొండేశ్వరి రెడ్డి సార్ దానికి పోతే నేను కేంద్రంలో ఎవరు రోడ్ల శాఖ నితిన్ గడ్కరీ సార్ దానికి ఉత్తరం రాస్తా పోయి కలుస్తా అన్నాడు. కలువు సార్ అంట అని బతిమలాడిన. రాకంచెలకు వచ్చిండు, ఆడికి పోయి కూడా అట్లే అన్న దండం పెడతాం సార్ జర సాయం చేయమని. ఆయన అది కరీంనగర్లో ఉంటాడు అది సారు ఎంపీ సార్, అది బండి సంజయ్ సార్ దానికి పోయినా మా అప్పగా సార్ ఎట్లా అన్నా సాయం చేయమంటానన్న, నా చేతుల్లో ఏం లేదు, ఆయన కిషన్ రెడ్డి సార్ దానికి పోమంటాను అన్నాడు. నేను కూడా ఉత్తరం రాస్తా, అదే అప్లికేషన్ రాస్తా అన్నాడు. ఎవరికి? కిషన్ రెడ్డి సార్కు రాస్తా అన్నాడు. పోమన్నాడు. ఆడికి ఒక్కతానికి పోలేదు. ఇక ఏం చేద్దాం, ఏం చేయక తిరుగుతున్నాము. ఎమ్మెల్యే దానికి ఎక్కువ దానికి పోలే కానీ బండి సంజయ్ సార్ దానికి పోయినా, కిషన్ రెడ్డి అది కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ దానికి ఎంపీ సార్ దానికి పోయినా, అది ఈయన ఇంకో పెద్ద మనిషికి స్పీకర్ సార్ దానికి పోయినా, ఎవరు దానికి పోయినా చేస్తాం అంటారు. ఏం చేస్తారో వాళ్ళ భూమి ఇప్పిస్తే బాగుండని ఆశపడుతున్నాం. పైసలు వద్దు, పైసలు వాళ్ళు లెక్కలు కడతారు. మా తన 2,80,000 ఎకరు ఉంది, 50 లక్షలకి ఎకరు ఇప్పిమాను. ఎవరినో ఇప్పిమాను, నేను 4 ఎకరాలు కొనుక్కుంటే ఇప్పిమాను. ఇయర్ సార్ వస్తుంది అదంతా. మాకు భూమి బండ్ అయినా సరే, మా ప్రాంతంలో మస్తు ప్రభుత్వం భూమి ఉంది. భూమి ఇవ్వాలి కదా. నాతో 4 ఎకరాలు తీసుకొని 3.5 నన్ను ఇవ్వాలి కదా. భూమి వేయమంటున్నాం. పైసలు వద్దు, పైసలు రాటికి రా. 1 ఎకరా కూడా రాదు. వాళ్ళు 4 ఎకరాలకు కోటి ఇచ్చినా 1 ఎకరా రాదు. మరి మిగతా 3 ఎకరాలు లాసే కదా. ఒక్కసారి దాని మీద బేరీజ్ వేసుకొని పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ కానీ, మా శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి సార్ కానీ, లేదంటే మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉండని అందరు లెక్కేసుకొని దయచేసి భూమి ఇప్పిస్తే బాగా అని వాళ్ళకి నమస్కారం తప్ప మేము బాధతోనే అంటున్నాం. వాళ్ళని తిడుతున్నామా? మా పగోళ్ళు రావాలి. ఏం పగ మాకు? మేము ఓట్లు వేస్తేనే గెలిచిరు కదా సార్, మా మీద దయ ఉంచాలని అడుగుతున్నాం అంత తప్ప బాధ అయ్యే అంటున్నాం. ఏం వాళ్ళ మీద కోపమా? మాకు చెప్పు దయచేసి. ఏమన్నా భూమి ఇప్పిస్తే బాగా, భూమి ఇస్తే బాగా తప్పకుండా. వాళ్ళ దయ, తిరుపతి వెంకటేశ్వర దయ ఆయన మీద బారేస్తున్నాం. వీళ్ళ మీదే ధైర్యం సరిపోవట్లేదు. ఏమంటారో, ఏం మోసం చేసి గుంజుకుంటారో అని భయపడుతున్నాం తప్ప వాళ్ళని మేము తిడతలేము. మాకేం పగ కాదు. వాళ్ళు మాకు 100కి 100 విధాల భూమి ఇవ్వాలి. స్పీకర్ సార్ కూడా నమ్మకం చెప్తున్నాం. ఎవరిని తిడుతున్నాం చెప్పు? మేము మాకు భూమి ఇప్పియండి, లేదా నిజమైన పారితోషికం ఇప్పియండి, ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాం. అంతకుమించి ఏమంటలేం. నమస్తే. మా యామనగల్ మండలం చెన్నంపల్లి గ్రామం. మాది 2 ఎకరాలు పోతుంది పొలం. నాకు 2 కొడుకులు, వాళ్ళు చదువుకుంటారు, జాబులు లేవు, ప్రైవేట్ వాళ్ళ బతురు. నా పిల్లలకి ఏం లేదు. ఆ 2 ఎకరాలు పోతే మేము ఏం చేసి బతకాలి సార్? మాకు మా భూమి కావాలి. మాకు పైసలు వద్దు, ఏమొద్దు. మా ఎమ్మెల్యే తానికి పోతే ఆయన నాకే తెలియదు, మీకే గుర్తు, వాళ్ళకి గుర్తు, మాకైతే ఎవరు చెప్పలేదు, మాకే తెలియదు అంటున్నాడు ఆయన. మా ఎమ్మెల్యే ఇక్కడ తప్పు మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆయన మాది సర్వే నెమ్మలు ఇచ్చిండు కానీ మా తానికి రాలే, మాకు చెప్పలేదు, మాకు ఎవరు ఏం చేయలేదు. భూమి పోతే మేము ఎట్లా బతకాలి సార్? మా భూమి మాకు కావాలి. పైసలు వద్దు సార్. పైసలు ఎన్ని రోజులు ఉంటాయి? భూమి ఉంటే 4 రోజులు తులుకొని బతాం. నేను చచ్చిపోయినా నా పిల్లలు తులుకొని బతారు. బోర్ వేసుకున్నాం, పొలం ఉంది, అందులో ఇన్ని ఒడ్లు కూరగాయలు పెట్టుకొని పండించుకొని తింటారు. మరి బయట పోతే ఏం దొరుకుతుంది సార్? మాకు భూమి కావాలి. మా పొలం వల్లనే పోతుంది. మాది 2 ఎకరాలు, మా అన్నలో 2 ఎకరాలు, ఇంకో అన్న 6 ఎకరాలు. అంతా మా ఊరిలోనే 10-15 మంది పోతున్నాయి. 60-70-80 ఎకరాలు దాకా, 55 మంది. చెన్నంపల్లి గ్రామం సార్. మాకు ఏమొద్దు, మాకు భూమి మాకు కావాలి. పైసలు వద్దు. పైసలు ఎన్ని రోజులు ఉండవు సార్. మేము కష్టపడి కాపల్లో కష్టం చేసి కొనుక్కున్నాం. అలా చిన్న పిల్లలు, మా పిల్లలు పుట్టక ముందు కాపల్లో చాలా జీతం ఉండి నెలకు 700-800 ఇచ్చే సంవత్సరానికి అట్టి పాయలు తెచ్చి కొనుక్కున్నాం. మేము మా భార్యలు మమ్మల్ని బతికిస్తే మేము ఆ పాయలు పెట్టి పొలం కొనుక్కున్నాం. మాకేం లేకున్నా సార్, మా నాయన కూడా మాకు సంపాదన మేమే కొనుక్కున్నాం. పంచాయతీ కాపాడుకున్నాడు. గౌరిపల్లి, జంగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్వనాశనం చేసిపోతున్నాడు. మేము
భార్య పిల్లలు అందరం కష్టపడి గెలిపిస్తే ఆయన ఇచ్చిన మాకు గురు దక్షిణ ఇది. ఆ, మా భూములు ₹1 ఎకరం తీసుకొని ఏమన్నా చేసుకోవాలండి, లేకపోతే పాతాళాన్ని పెట్టుకెళ్ళి పోవాలని కోరుతున్నాం. భూమిది మ్యాప్ రాగానే మా అన్న ఒక ఆయన అదుర్కొని నీళ్ళను పడిపోయాడు. ఒక అన్ననేమో ఇంతకుముందే కాలం చేసిండు కానీ ఇక మాది 11 ఎకరాల భూమి, ముగ్గురం అన్నదమ్ములం. సరే ఇప్పుడు ఎమ్మెల్యే ఏమంటుండో నాకు తెలియకుండానే ఆ మ్యాప్ వచ్చింది, మాకేం తెలియదు అని తప్పించుకుంటున్నాడు ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, మాది కల్వకుర్తి నియోజకవర్గం నారాయణ రెడ్డి ఎమ్మెల్యే. ఆయనకు మాత్రం ఆ బుద్ధి తగదు. ఎమ్మెల్యేను మేమే ఓట్లేసి గెలిపించినాము, సీఎంను మేమే ఓట్లేసి గెలిపించినాము. ఇవాళ ఓట్లేసి గెలిచి వాళ్ళు బయటవాడి గద్దెలు ఎక్కినాక రైతులనంతా ఆగమాగం చేస్తారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎత్తు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు. రేవంత్ రెడ్డి ఒక్కటే విన్నపం, ఆయన ఏంటంటే రైతు పాలన అని చెప్పి చేసి రైతులను ఖరాబ్ చేస్తుండు. ఆయనకు మాత్రం అన్యాయం జరుగుతుంది, న్యాయం మాత్రం జరగదు. రైతులను ఎప్పుడైతే అన్యాయం చేస్తుండో ఆయనకు మాత్రం పాపం తగులుతుంది కానీ పుణ్యం అయితే తగలదు ఆయనకు. అందువలన ఆయన మా నియోజకవర్గపోవడానికి మేము కష్టపడి రాత్రి పగలు కష్టపడి ప్రతి ఒక్క ఓటర్ను దగ్గరికి చేసి మూటగా చేసి ఓట్లేసి గెలిపించినాము. ఇవాళ మా చెప్తోటి మేమే కొట్టుకున్నట్టు అయింది సార్, మా చెప్తో మేమే కొట్టుకున్నట్టు అయింది. మా చెయ్యితో మేమే మా గొంతులు కోసుకున్నట్టు అవుతుంది. ఈ పాలన మాత్రం మంచి పాలన కాదు. ఈ పద్ధతి మాత్రం మార్చుకోవాలి సీఎం గారు. మా కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఈ పద్ధతి మార్చుకొని జనాలకు వచ్చి గ్రామ సభలు పెట్టి మండలాలలో రైతులను కూర్చుండబెట్టి రైతులకు న్యాయం జరిగేటట్టు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వానికి న్యాయం జరుగుతుంది. కానీ ఇట్లా రైతులను ఇబ్బంది పెడితే మాత్రం ప్రభుత్వాలను కూల్చేసేంత దమ్ము మా దగ్గర ఉంది, మేము కూల్చేస్తాము. ఇప్పుడే ఎన్ని ఎకరాలు ఉంది? ఆల్రెడీ అయిపోయినాక ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకు ఎకర 12 గుంటలు ఉంది. ఎన్ని? ఎకర 12 గుంటలు ఉంటే అడంగా వచ్చేది కాడిపోతుంది. కొత్త సాపుల పొలాలే బోర్లు ఉండే ఎన్ని ఉండే మంచిగా దున్నుకునే పొలాలు 2 పంటలు వంతాయి, పత్తి వంతాయి, మక్కలు వంతాయి, ఉరి వంతది. చక్కర దాని మీద వచ్చి సగడని పెళ్ళే ఖానాపూర్ గౌరిపల్లి శివారి కింద ఇట్లా ఊరి తలగా పోయేది ఉంటే ఊరు అవతలగా మలిపి 1700 మందిని రైతులను పాడు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే దానికి పోయాడితే మాకేదో అయ్యింది అయిపోయింది పో, నాకు తెలియపో, మీకే గుర్తుపో, నేను నా చేతిలో ఏముంది అని అంటుండు. అసలు ఇప్పుడు నాకు 3 మనవరాలు పెళ్లిళ్ళకు పైలు మాకు అవసరం లేదు. పైలింది నా మరణాల పెళ్లి పైలు చేస్తే 30 లక్షలు ఏం చేస్తాను నేను. రైతుల వాదన ఏంది తెలుసా, ఆయన పైసలు ఇస్తా అంటుండు కదా, ఆ పైసలు ఏమో మా అన్ని తీసుకొని ఆయనకున్న పొలముల్లా అందరు 2 ఎకరాలు ఉన్నాయి కదా, వాళ్ళందరికి ఇచ్చేయమనండి పొలము. వాళ్ళ పొలం ఓన్లీ కానపూర్ విలేజ్ పొలాలు కాపాడుకోవడానికే మళ్ళీ ఇప్పుడు ఆయన చేంజ్ చేయించిండు. మాకు వచ్చే డబ్బులు అని ఆయన తీసుకోమని, ఆయనకున్న పొలంలో మాకేమనండి. అదే నష్టపరిహారం ఏదో ఉందో ఆయననే తీసుకోమని. అవును, ఫస్ట్ ఒక అలైన్మెంట్ ఉండే, ఇప్పుడు ఒక అలైన్మెంట్ ఉండే. ఫస్ట్ అలైన్మెంట్ లో ఆయన కొంచెం పొలం పోయేదేమో, మా ఊరు సైడ్ ఏమో గవర్నమెంట్ పొలాలే పోతుండే, ఇప్పుడు ఓన్లీ సన్నకారు చిన్న రైతుల పొలాలే పోతున్నాయి అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ఊరు సైడ్ ఉంది, మా జంగారెడ్డిపల్లి విలేజ్, జంగారెడ్డిపల్లికి వెళ్ళి పోతుంటే ఇట్లా చూస్తే కనిపిస్తుంది, ఎవరైనా స్పీడ్ గా పోయి యాక్సిడెంట్ అయి వస్తే కారు వచ్చి ఊర్లో ఇండ్ల మధ్యలో పడేటట్టు ఉందన్న. ఇప్పుడున్న అలైన్మెంట్ పాత అలైన్మెంట్ కు విలేజ్ కి కొంచెం దూరంగానే ఉండే. చెరువుల కింద కూడా పోతుంది. అయితే రేవంత్ రెడ్డి ఇది పెట్టారు కదా హైడ్రా అని చెప్పేసి చెరువులను కాపాడుతున్నాడు. మా జంగారెడ్డిపల్లి విలేజ్ లో చెరువు మీదనే వేస్తున్నాడు. మరి చెరువు మీదకి వెళ్ళే RRR వస్తుంది, ఈడ కాపాడి ఆడ ఒడగొడితే ఏం లాభం మరి. గ్రామ పుట్టపాక సంవత్సరం నారాయణపురం జిల్లా యాదగిరి భువనగిరి. ఎకరం పోతుంది, 4 ఎకరం. ఆడ 2 ఎకరాలకు 2 ఎకరాలు కుట్టున్నాను రాదుగా, 2 ఎకరాలు పోతుంది. ఎమ్మెల్యే కలిసినాము, శుద్ధం అన్ను అంటుండు వాడు. ఇస్తాము చేస్తాము, ధైర్యంగా ఉండుర్రి, అట్లా ఉండుర్రి, ఇట్లా ఉండుర్రి అంటున్నాడు. రండా పైసలు మాకొద్దు అని కడుక్కొని తాగమని అడ్డుకండి, ఎవడొక ఇస్తున్నాడు, కడుక్కొని తాగమని పైసలు. వరిసేలు వేస్తాము, మిరప వేస్తాము, పత్తి వేస్తాము, అల్లం ఎల్లిగడ్డ అన్ని వేస్తాం. అన్ని బొరు భూములే మంచిగా.
చెప్పనా ఏ ఊరు ఎక్కడ? అన్న నా పేరు శివకృష్ణ, మాడుగుల మండలం, మాడుగుల గ్రామం. రేవంత్ రెడ్డి అత్తగారు ఎవరు? రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వంలో మనకు కరెక్ట్ గా గవర్నమెంట్ ల్యాండ్లకు వెళ్ళి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏమైంది అంటే ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక వాళ్ళ అత్తగారి భూములు పోతున్నాయనే ఉద్దేశం మీద ఇప్పుడు మళ్ళీ అలైన్మెంట్ మార్చడం జరిగింది. వాళ్ళ అత్తగారి భూములు పోతున్నాయి, వాళ్ళ రిలేషన్ భూములు పోతున్నాయి అని చెప్పి చిన్న చిన్న రైతులు, పేద రైతులు అవి భూములు పోవడం తీయడం జరిగింది. ఇలాంటి అలైన్మెంట్ మార్చినందుకు మాకు చాలా బాధ ఉంది. ఇలా కాకుండా నాకు 11 ఎకరాలు ఉంది, నాకు 3 కొడుకులు ఉండరు, తలా ఇంత భూమి అని అనుకుంటే ఇప్పుడు 9 ఎకరాలు పోతుంది. నా పక్కన రెడ్డిస్ పొలాలు ఉన్నాయి, ఎవరి పోవట్లేవు. నా 9 ఎకరాల భూమి పోతుంది. నేను నా పిల్లలు ఎట్లా బతకాలి? నాకు 3 పిల్లలు, వాళ్ళకి ఏం పెట్టి నేను చదివియాలి? రేవంత్ రెడ్డి చుట్టాలకు పోతున్నాయని, వాళ్ళ మామగారికి పోతున్నాయని. రేవంత్ రెడ్డి అత్తగారు మాడుగుల, వాళ్ళ మామగారు పైసలు ఇస్తా అంటే అన్న మాకు ఆ పైసలు ఎందుకన్నా? 3 పిల్లలు పెట్టి ఎన్ని రోజులు చదివించుకున్నా? వాళ్ళు ఏం బతకాలి? వాళ్ళ పిల్లలు ఏం బతకాలి? కష్టం చేసి సంపాదించుకుంది రైతు, వ్యవసాయం చేసుకొని సంపాదించుకోవడానికి ఈ డబ్బులు తీసుకుపోయి ఏదో కట్టుకొని ఏమో చేసుకోవాలని కాదు. మాకు ఈ అలైన్మెంట్ అవసరం లేదు. ఫస్ట్ ఇచ్చిన గవర్నమెంట్ ఎలా ఇచ్చిందో అలానే తీసుకెళ్ళండి. ఫస్ట్ ఇచ్చిన గవర్నమెంట్ లో మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి, గుట్టల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తుండే. ఊరు అవతలకి వెళ్ళిపోతుంది. నా అత్తగారు ఊరు మా మాడుగుల, అది లోపలి కావాలని చెప్పేసి ఆయన మొత్తం లోపలంగా తీసుకొచ్చిండు. వాళ్ళ అత్తారు భూములు పోవద్దు, జేబీ వెంచర్ పోవద్దు, ఇవన్నీ అయిపోవద్దు. ఆ పేద రైతులు పోవాలా? ఇప్పుడు మా భూమి పోతే నా పిల్లలు 3 పిల్లలు ఎలా చదవాలి? నేను ఈ పైసలు ఎన్ని రోజులు ఉంటాయి? మాకు ఇది అలైన్మెంట్, ఇది ఇలాంటి అలైన్మెంట్ మాకు అవసరం లేదు. ఇది మార్చాలని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్క తిరిగా దండం చేస్తున్నాను. ఆయన నా పిల్లలకు చదువుకోవాలి, చాలా మంది పేదవాళ్ళు పోతున్నారు. మీ అత్తగారి భూములు, మీ భూములు కాపాడు కోసం మా భూముల మటుకు నాశనం చేయకండి. మాకు ఈ అలైన్మెంట్ అవసరం లేదు. మీరు సెకండ్ అలైన్మెంట్ తీశారు, ఫస్ట్ది నచ్చలే, ఆ గవర్నమెంట్ నచ్చలే అనుకుంటే సెకండ్ అలైన్మెంట్ ఉన్నది కదా, ఆ భూములకు వెళ్ళిపోండి. అన్ని గవర్నమెంట్ ల్యాండ్ పనికిరాని భూములు ఉన్నాయి. మా భూములు ఊర్లోకి చూడండి, రేగడి పొలాలు పోతున్నాయి మావి. ఒక 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళు పోతే 100 ఎకరాల వాళ్ళు 200 ఎకరాల వాళ్ళు బాగుపడాలా? మేమేం నాశనం కావాలన్నా? అయ్యా రేవంత్ రెడ్డి మీకు దండం పెట్టి చెప్తున్నా సీఎం గారు, ఏం ఎలక్షన్లు ఉన్నా మాకు చేసింది ఏం లేదు. అంత మమ్మల్ని రైతుల మొత్తం పాడి చేయడానికే. ఉన్న 10 ఎకరాలు పోతే నేను ఎట్లా బతకాలి? నా పిల్లల్ని ఎట్లా బతికిస్తాను నేను? మీరు ఇచ్చిన పైసలు మాకు ఏమైతాయి? భూమి ఇచ్చి తీసుకోండి. మీ 100 ఎకరాలు 1 ఎకరం పోదు, మాదేమో ఎందుకు పోతుంది? మరి మాకే ఒక్క సర్వే నెంబర్ అని ఇచ్చి మీది పోతుంది అని చెప్పేస్తే మరి మీ మామగారి భూములు, మీ రిలేషన్ భూములు అని చెప్పి కాపాడుకుంటారా? మా భూములే పోగొడతారా? అయ్యా ఈ అలైన్మెంట్ మార్చి ఫస్ట్ ఇచ్చిందన్న, సెకండ్ ఇచ్చిన అలైన్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్లకు వెళ్ళి తీసుకురండి. పనికిరాని భూములకు వెళ్ళిపోయింది. ఇప్పుడు పనికొచ్చే భూములు మొత్తం ఖరాబ్ అవుతుంది. కాకపోతే మీరు వచ్చి చూసుకోండి అన్న, మాకు ఈ అలైన్మెంట్ మారాలి. సరే మా పాన్ అలైన్మెంట్ ఇస్తాం, కాకపోతే మీ అలైన్మెంట్ భూమిని అయితే ఇడుగోం. సరే ఓకే, థ్యాంక్ యూ అన్న. అది 2 ఎకరాలు సారు, పుడపాక. నాది 2 ఎకరాలు. నాకు 5 కొడుకులు 5 బిడ్డలు ఉన్నారు. ఏం చేసుకొని బతకను ఆయన ఏమంటారు? కలిసినా కానీ ఆయన పోతుంది ఎట్లా చెప్పాలంటే మేము బాసికిన బస్సులు ఇస్తానంటే వద్దన్నాం. మా భూమి మాకే ఉండాలని చెప్పంటున్నాం స్వామి. అది ఎట్లా చెప్తున్నాడు మళ్ళా? ఏమంటున్నాడు? ఏం చేయాలి? ఏం నా భూమి కావాలి నాయన. పైసలు వద్దు మాకెందుకు పైసలు? మాకు పైసలు వద్దు. మా భూమి మాకు మేము కష్టం చేసుకొని బతాం. దాని ఇంత బతాం. ఏముంది? ఇంత పత్తి, ఇంత నీరు పంట వేస్తా, ఏం లేదు. దామినే బతున్నాం. మా భార్యలో పిల్లలైనా ఏం కష్టం చేస్తలేవు, కూలి మొక్కలు వేస్తలేవు, అంత కూలి చేసుకో. ఎట్లా ఉంది ఆయన నాది బతు, నా పిల్లలు నేను అంతా ఉంది. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం గిట్ట ఏది లేదు. కూలి బతికి చేసుకొని బతాం. నా భూమి నాకు కావాలి. చెప్పనా ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చాడు? నా పేరు దబ్బటి రాములు గౌడ్, చౌటుపల్లి నుంచి వచ్చిన. 100% భూభావితున్నాయి. 100% మేము రీజనల్ రింగ్ రోడ్కు వ్యతిరేకంగా ఉన్నాం. బడా బాబుల కొరకు, కంపెనీల కొరకు ఇష్టానుసారంగా ఒక పక్క 28 కిలోమీటర్, 25 కిలోమీటర్, 40 కిలోమీటర్, 50 కిలోమీటర్ మార్చుకోరు కనుక దీని అలైన్మెంట్ పారదర్శకంగా లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతుకు అండగా ఉండి బీఆర్ఎస్ పార్టీ 1 లక్ష ఇస్తుంది, 2 లక్షలు ఇస్తుంది, 5 లక్షలు ఇస్తుంది, అన్యాయంగా గుంజుకుంటుంది.
మేము ఎట్టి పరిస్థితుల్లో మా అధికారం రాగానే మేము మారుస్తాం, అలైన్మెంట్ మారుస్తాం, మీకు న్యాయం చేస్తాం అన్నటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయ పెద్దలు ముఖం చాటేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క నాయకుడు కూడా వారి స్వలాభం కొరకు, కంపెనీల కొరకు, హెచ్ఎండీల కొరకు, భూస్వాముల కొరకు అలైన్మెంట్ వంకర్లా మార్చడం ఇది దరిద్రం అని చెప్తా ఉన్నాం. రైతులు ఈరోజు హెచ్ఎండీ కాడ ధర్నాకు పిలుపునిచ్చే మాత్రం రాష్ట్ర రైతు పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ రాక్షస పాలన చేస్తూ ఉన్నది. కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల కాడ తీవ్రంగా 5 గంటలకు 4 గంటల పోయి అరెస్ట్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు రైతుల జోలికి రావద్దు, రైతుల విన్నపాలు వినండి. రైతులు ఎక్కడ ధర్నా చేసిన వినగానే ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు మేము బైకాట్ చేస్తా ఉన్నాం. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ, ఏ ఒక్క సర్పంచ్ని కానీ నిలబడిన ఎన్నికల బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ ధర్నా ముఖంగా చెప్తా ఉన్నాం. త్రిపుల రైతుల తరఫున ఆమనగాళ్ళు ఏమంటారు? ఎంత భూమి ఉంది? మాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు మొత్తం పోతుంది. మేము దాంతోనే బతికేది. మా పెద్దల నాన్న నుంచి సంపాదించిండ్రు, మేము దాంతోనే బతికేది. మా పిల్లలకి ఏ ఆధారం లేదు, ఆ 4 ఎకరాల ఆధారమే ఉంది. ఆ 4 ఎకరాల ఆధారం కూడా పోతే వాళ్ళు ఏం తోటి బతారు. మా కాలం దగ్గర వచ్చింది, మేము చచ్చిపోతాం. మా భర్త చచ్చిపోయిండు, నేను కూడా పోతా. నా పిల్లలకి ఏంది లేదు. ఆ 4 ఎకరాలతో బతకాలిగా సారు. మరి ఏం తోటి బతకాలి ఆ పిల్లలు? వాళ్ళకి ఇప్పుడు కష్టం చేతన అవుతుందా? చేస్తారా? మాకు కష్టం చేతన అయింది, మేము చేసినాము, అది నిలబెట్టినాము. మరి వాళ్ళకి చేతన అవుతుందా? వాళ్ళు ఎట్లా బతకాలా అని వచ్చినాం సార్, అంతే. ఎమ్మెల్యే కలిసినాము. కలిసితే మాకు తెలియదు, చెప్తారమ్మా అని చెప్తుండు. ఎమ్మెల్యే తానిపోతే ఇవాళ కలెక్టర్ తానిపోతే కలెక్టర్ చెప్తామమ్మా అంటుండు. అట్లా చెప్తలేరు. ఇవాళ అందరం కూడా ఇక్కడ మీటింగ్ అనిపోతాము అంటే అందరిని కూడా పట్టుకపోయి, తయారైన వాళ్ళని అందరిని కూడా పట్టుకపోయి అందులో వేసిండ్రు. పోలీస్ స్టేషన్ అందులో వేసిండ్రు. మా పిల్లలకు కూడా వేసిండ్రు అందులోనే. ఇట్లనేనా సారు చేసేది? మాకు పైసలు ఎందుకు సారు? మీకు కావాలి పైసలు, మాకెందుకు? మాకు కావాలి భూమితోటి బతికేటోళ్ళం. మాకు పైసలు వద్దు సారు, మా భూమే మాకు కావాలి. మాకేమొద్దు సారు, మా భూమితోటి అలనాడు సంది 3 తరాల సంది బతుకుతున్నాము. ఈ తరంతో కూడా మా భూమి బతకపోతే మేము ఎంతో బతాము. మాకెందుకు ఆ పైసలు? ఇలా తాగుతారు, తింటారు, రోడ్డు విన పడతారు. ఆ పైసలు ఇచ్చినాక మేము ఏం చేస్తాం సారు? మా భూమే మాకు కావాలి. పంటల వరిసేను నాటుకుంటాం 4 మాళ్ళు, ఓ ఎకరా బుడ్డసేను వేసుకుంటాం, ఈ ఆవులకి ఇంత గడ్డి పెట్టుకుంటాము, షెడ్ వేసుకున్నాము. ఇంకా అవే మేము జీతం చేసుకుంటున్నాం. నా పిల్లలు, నా కొడుకుకు 3 ఆడోళ్ళు, 1 మగ పిల్లగాడు. ఇప్పుడు ఏముందో ఒక ఎకరం కావాలంటే ₹1 ఉన్నది. ₹1 ఉంది. ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారమే కట్టిస్తామంటారు. అంటే మార్కెట్ రేట్ అంటే ₹1 కాదు, గవర్నమెంట్ వాల్యూ ఉన్న రేట్ లో 3 అంతలు కట్టిస్తాము, 2 అంతలు కట్టిస్తామని గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినట్టుగా ఈ వీళ్ళు కూడా అట్లే చెప్తున్నారు. కానీ ఇప్పుడు మార్కెట్ లో కొనాలంటే ₹1 కావాలి, 1 ఎకరం కొనాలంటే. మరి గవర్నమెంట్ వాల్యూ ₹1 లేదు కదా. ఈ ఉన్న రేటు 40 లక్షలు 30 లక్షలు ఉన్నది కదా. ఈ 30 లక్షలను 40 లక్షలను ఆ రేట్ ప్రకారమే 3 రేట్లు కట్టిస్తాం, చేతులు దులుపుతాం అన్నట్టు పరిస్థితి ఉంది. ఆ 30 లక్షలు కూడా లేదు. గవర్నమెంట్ వాల్యూ 70,000, 80,000, ₹1,50,000 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా బ్రదర్స్ వాళ్ళది ఉన్నది ఒక 13 ఎకరాలు, 13 ఎకరాలు గజ్వేల్, 13 ఎకరాలు గజ్వేల్ ఏరియా. వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తున్నాం. రైతు సంఘాల ఆధ్వర్యంలో కలుస్తున్నారు. గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని అసలు ఉండట్లేదు, రావట్లేదు. అసలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ విధానం కూడా అంతే. వాళ్ళు కూడా ఆల్రెడీ కొన్ని రింగ్ రోడ్లు పోసిరు, మల్లన్న సాగర్ లో భూములు తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఒక రకమైన ఇబ్బంది, ఈ గవర్నమెంట్ ఒక రకమైన ఇబ్బంది. ఇప్పటికైనా రైతుల కోసం ఆలోచన చేయకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ భవిష్యత్తులో ఖచ్చితంగా గుణపడదు. ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాది నారాయణపూర్ మండలం పుట్టపాక విలేజ్. మాకు 10 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల భూమి మొత్తం అందులో నుంచే పోతుంది. మా కుటుంబం 20 మంది తోటి ఉంది. 10 ఎకరాల మధ్య నుంచి పోతుంది కాబట్టి మొత్తం ఏం మిగలకుండా ఇప్పుడు 100 మీటర్ల అలైన్మెంట్ ప్రకారంగానే పోతుంది. ఈ అలైన్మెంట్ చేసింది తప్పు. ప్రభుత్వం ముందర నిర్ణయించింది 40 కిలోమీటర్ల ఎబో నుంచి అని ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారంగా హైవే దక్షిణ భాగం స్టార్టింగ్ చౌటుపల్లి హైవే దగ్గరికి వస్తారకల్లా 28 కిలోమీటర్లు. ఆ తర్వాత అసుంట పోతే 30 కిలోమీటర్లు కూడా, నారాయణపురం మా మండలం కూడా 30 కిలోమీటర్లు కూడా లేదు. మా విలేజ్ కాడికి వస్తే కూడా 30 కిలోమీటర్లు లేదు. అది ఇడదీయ టౌన్లో ఏముందంటే దీనివల్ల
బడా పెట్టుబడిదారుల కంపెనీలు, బడా పెట్టుబడిదారుల రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూముల గురించి అక్కడ వంక తిప్పటం జరిగింది. 28 కిలోమీటర్ల నుంచి వంక తిప్పటం. అక్కడి నుంచి చిమిరాల గ్రామ పంచాయతీకి వస్తే మా నారాయణపురం మండలం చిమిరాల గ్రామ పంచాయతీ మధ్య నుంచే ఇడిపోతుంది. అదే కంకరాలగూడెం గ్రామ పంచాయతీ మధ్య నుంచే ఇడిపోతుంది. అదే విధంగా పుట్టపాక గ్రామ పంచాయతీ మధ్య నుంచే ఇడిపోతుంది. పుట్టపాక రెవెన్యూ పరిధి దాటిన తర్వాత అవతల గట్టుపల రెవెన్యూ కోతారకల్లా మొత్తం కిందికి 5 కిలోమీటర్లు తీసుకుపోయి 30 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్లకు ఎల్మకరే రెవెన్యూ కలిపారు. అవతలి కోతారకల్లా గట్టుపల కాడ 35 అయితే నామాపురం కాడి కోతారకల్లా 40 కిలోమీటర్లు. మా ఎమ్మెల్యే పూర్తి సహకారం చేస్తానంటుండు. ఓసారి మేము మంత్రి కూడా కలిసినాం. మంత్రి దగ్గరికి పోతే మొదలేమంటూ ఇప్పుడు అయ్యేది కాదు పోయేది కాదు, మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు బాధపడుతున్నారు, మీ పంట పొలాలు మీరు చేసుకొని నేనున్నా కదా, మీకు వచ్చే సమస్య లేదు, నేనుంటాను, నువ్వు ఉంటావు, ఈ ప్రభుత్వాలు ఎన్ని మారిపోతావు అనేది ఆనాడు చెప్పిండు. మొన్న ఇది సెప్టెంబర్లో పోయినప్పుడు, మొన్న అక్టోబర్లో ఇక్కడ కలిస్తే మీ భూములు ఎక్కడ పోవు, మీ భూములకు నేను రక్షణ ఉంటా, అది ఉంటా, ఇది ఉంటా అని. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికలప్పుడు ఓ మాట, అంతకుముందు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా అదే మాట అండు. ఏమండు, రాగిరిలో రైతులను ఉద్దేశించి మీకు ఈ 40 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్లు కాదు, 60 కిలోమీటర్ల నుంచి తీసుకుపోతాని అప్పుడు ఆ మాట చెప్పిండు. తీరా వస్తారు కల్లా ఇప్పుడు అదే మాట. నిన్న కూడా అక్టోబర్లో కూడా చిట్యాల కాడ మాట్లాడినప్పుడు అది ఉత్తర భాగం అయిపోయింది, ఇక్కడ కూడా ఉత్తర భాగం అయిపోయింది అంటారు. అయిపోయిన దానికి సమస్య లేదంటారు. రైతులకు ఓనికి డబ్బులు ఇచ్చింది లేదు, ఎవరికి కూడా లేదు. ఉత్తర భాగానికి కూడా వాళ్ళకి న్యాయం జరిగింది కూడా లేదు. ఇప్పుడు మేము చెప్పేది ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే పంట పొలాలని, సాగు పొలాలని 90%, 99% అనే ఆల్ లెక్కల ప్రకారం అలైన్మెంట్ ప్రకారం ఇచ్చారు. అంచేతనే 99% పోతుంటే రైతులు నష్టపెట్టే బదులు, ఉత్పత్తి చేసే రైతులను నాశనం చేసే బదులు అడవి భూములు ఉన్నాయి. అడవి భూములు కొన్ని ప్రాంతాలు ఇంకో అలైన్మెంట్ ఉన్నాయి. అక్కడి నుంచి అడవి భూములు కాంచి తీసుకొని అడవిలుగా దానికి దానికి మంజూరు తీసుకునే కష్టమవుతుంది. చెప్తా, మాది 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు పోతుంది, 20 మంది కుటుంబము. అందులో 4 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు. మా కుటుంబం మొత్తం దాని మీదనే ఆధారపడి బతుంది. మా విలేజ్, మా పరిస్థితి సంగతి. అసలు డిమాండ్ అయితే వెంటనే చేసిన అలాట్మెంట్ ఉపసంహరించుకోవాలి, బడా పెట్టుబడిదారులను కాపాడే విధానం ఉపసంహరించుకోవాలి, గ్రామ పంచాయతీలని, పంట పొలాలని, కుంటల్ని, చెరువుల్ని, ప్రకృతిని విభజించే విధంగా ఇప్పుడు చేసిన అలైన్మెంట్ ఉంది కాబట్టి వెంటనే ఉపసంహరించుకోవాలని మా డిమాండ్. నా పేరు కొత్త ప్రవీణ్ కుమార్. మాది పుట్టపాక గ్రామ పంచాయతీ, సంస్థాన్ నారాయణపురం మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. మాకు వచ్చేసి 12 ఎకరాలు ఉంది. నాకు 6 ఎకరాలు, మా తమ్మునికి 6 ఎకరాలు. మా తాతల నుంచి మా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన కష్టార్జితంతో ఉన్న భూమిని ఇప్పుడు ఊర్లలో కమతాలు ఎట్లుంటాయంటే ఉత్తర దక్షిణ కమతాలు ఉంటాయి. ఉత్తర దక్షిణ కమతాలు ఉన్నాయి. ఈ రింగ్ రోడ్ కూడా తీసుకొచ్చి మాకు ఉత్తర దక్షిణమే వచ్చింది. దానివల్ల ఏంటంటే మా సర్వే నెంబర్లు మొత్తం బరాబర్ అందులో నుంచే పోతున్నాయి. ఈయన 100 మీటర్లు తీస్తున్నాడు. ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇంకో 50 మీటర్లు కావాలంటున్నాడు. మా ఊర్లో ఉన్నది అంతా సన్న చిన్నకారు రైతులు. దాదాపు 40 సర్వే నెంబర్లు పోతున్నాయి మా ఊర్లో. మా ఎమ్మెల్యే సాబ్ ఏమంటున్నాడు, యాక్చువల్గా ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండోసారి అలైన్మెంట్లో మా ఊరు కింది నుంచి పోయింది. కింది నుంచి అంటే దాదాపు 4-5 కిలోమీటర్ కింది నుంచి పోయింది. దానివల్ల గవర్నమెంట్ భూములు, పొరంబోకుల భూములు ఉన్నాయి, పెద్ద నష్టం జరగలేదు. కొద్దిగా భూములు పోయినా 50-60 ఎకరాల కంటే ఎక్కువ పోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కాస్త అదేదో దివీస్ ఫ్యాక్టరీ ఉందని, కెమికల్ ఫ్యాక్టరీ ఉందని చౌటుప్పల్ దగ్గర. ఇంతకుముందు గవర్నమెంట్లో దివీస్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ బయటకు పోయింది. దాన్ని ఈ దివీస్ ఫ్యాక్టరీ వాళ్ళతోటి వీళ్ళు లాలూచి పడి, వాళ్ళు డబ్బులకు ఆశపడి దాన్ని బయటికి తీసి మా రింగ్ రోడ్ని కాస్త లోపలికి తీసి చౌటుప్పల్ని 3 భాగాలు చేసారు. 3 భాగాలు చేసి రైతుల భూములు ఏదైతే ఉన్నాయో మంచిగా పంట పండే భూములు, సన్న చిన్నకారు రైతులు. మా ఊర్లో ఇంతకుముందు అలైన్మెంట్లో వచ్చేసి 50-60 ఎకరాలు పోయింది కదా. ఇప్పుడు 40 సర్వే నెంబర్లు, ఒక్కొక్క సర్వే నెంబర్లో 20-30 ఎకరాలు ఉంటాయి. దాదాపు 600-700 ఎకరాల భూమి పోతుంది మా పుట్టపాక గ్రామ పంచాయతీలో. దాదాపు రైతులు వచ్చేసి 400-500 మంది ఉంటారు. అన్ని పంట పండేది మంచి సాగు భూములు. ఇప్పుడు ఒక్కొక్క భూమి వచ్చేసి ఎకరం భూమి వచ్చేసి 60-70 లక్షలు ఉంది. మా గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది, వాళ్ళు గవర్నమెంట్ రేట్ చెప్పే 2,20,000 ఉంది. వాళ్ళు ఇస్తా అన్న దానికి మాకు మార్కెట్ రేట్ ఉన్న దానికి పొంతన లేదు.
ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఇంత ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే అది సాగు చేసుకొని బతుకుతారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ పోవడం వల్ల వాడు రోడ్న పడుతాడు. వాడు ఏం పని చేసుకుంటాడు? వాడు రోడ్న పడతాడు, కూలి పని చేసుకున్న పరిస్థితి. వీళ్ళు ఏమన్నా లక్షలు ఇస్తురా? ఇయ్యరు. అదే కోకాపేట అయితే 100 కోట్లు 200 కోట్లు అని గవర్నమెంట్ అమ్ముకుంటుంది. మళ్ళీ మార్కెట్ రేటు ఏమో 200 కోట్లు అంటారు. ఆడ గవర్నమెంట్ ఉన్న రేట్ ఏందో 2 కోట్లు 3 కోట్లు అంటారు. అదే మా రీజనల్ రింగ్ రోడ్కి వచ్చేసరికి ఏమో 70 లక్షలు 80 లక్షల కోటి రూపాయలు ఉంది మా దగ్గర. వీళ్ళు ఇస్తున్న రేట్ ఏముంది? 2,20,000 అంటారు. 3 రేట్లు అంటే 6 లక్షలు. 6 లక్షలకి ఏమొస్తుంది? 5 గుంటలు కూడా రాదు. మరి ఏం కావాలి రైతులు? అట్లా కొన్ని వందల ఎకరాలు పోతున్నాయి, కొన్ని వందల గ్రామాలు పోతున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా దగ్గర కావాలని చేసింది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది మినిమం 40 కిలోమీటర్లు ఉండాలి రింగ్ రోడ్కు. మా దగ్గరకు వస్తానికి 26-27 కిలోమీటర్లు. ఎందుకు జరిగింది? ఎందుకు లోపలికి వచ్చిందంటే ఆ దీవిస్ ఫ్యాక్టరీ కోసం. ఒకటి భూస్వాములు వాళ్ళ ఏది రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బాంబాడులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలకు సంబంధించిన వాళ్ళు 100 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళకి దగ్గరలో రింగ్ రోడ్ పోవాలి, వాళ్ళ రేట్లు పెరగాలి. సామాన్యులే చిన్నకారు రైతులు ఆగం కావాలి, రోడ్న పడాలి. వాళ్ళకి అది కావాల్సింది. ఏ భూస్వామి అయినా, ఏ ఎమ్మెల్యేకైనా, ఏ మినిస్టర్కైనా పోయిందా? 50-100 ఎకరాలు ఎక్కడ పోలేదు. అంతా చిన్నకారు రైతులే పోయింది. మేము ఎందుకు వదులుకోవాలి? మా తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చింది. వాళ్ళ అయ్య జాగిరా, వాళ్ళ తాత జాగిరా. మేము వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి? మేము ఎంతవరకైనా కొట్లాడతాం. వాళ్ళు ఒకవేళ భూమి ఇస్తుంటే ఏడ ఇస్తారో మరి అది చూపించాలి. లేదంటే గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామ సభలు పెట్టాలి, మాట్లాడాలి. లేదంటే మాత్రం మార్కెట్ రేటుకు 3 రెట్లు ఎక్కువ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంటే చెప్తుంది మార్కెట్ రేటుకు 3 రెట్లు ఇచ్చి తీసుకోరా. లేదంటే దూరంగా ఉన్న గవర్నమెంట్ భూములు తీసుకో, తక్కువ రేట్లు ఉన్న వీళ్ళు అయ్యా జాగిర్ అని చెప్పేసి చౌటుప్పల్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ రోడ్డు సక్క లేనే లేదు మాకు. ఇప్పుడు పండగ వస్తుంటే రిటర్న్లు వస్తుంటే 100 వాహనాలు మొత్తం జామ్ అయిపోయినాయి. ఎందుకు జామ్ అయిపోయినాయి? రోడ్లు సక్క లేక. దీన్ని పట్టించుకునే దిక్కులేదు అని చెప్పేసి ఈ రింగ్ రోడ్లు, ఆ RRR అవి కావాలి. ఎందుకు? కాంట్రాక్టర్లు. ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఏది, ఇప్పుడు పెద్ద వాళ్ళు గవర్నమెంట్ ఆపోజిషన్లు ఉంటారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లాగూ రాదని చెప్పేసి కాంట్రాక్టర్లు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళు భూములు కొనుక్కొని పెట్టుకున్నారు ముందే. ఈ కాంట్రాక్టర్లకు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ భూముల రేట్లు పెరగాల. ఇదే కావాలి. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మేము విన్నవించేది ఏంటంటే దయచేసి భూములు మాత్రం ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో శాస్త్రీయబద్ధంగా తీయండి. 40 కిలోమీటర్లకి. లేదు అంటే భూమి ఇవ్వండి. లేదు అంటే మార్కెట్ రేట్ ప్రకారం, గవర్నమెంట్ రేట్ కాకుండా మార్కెట్ రేట్ ప్రకారం 3 రెట్లు ఇవ్వండి. ఎందుకు ఇవ్వమని కోరుతున్నాం అంటే నువ్వు ఇచ్చేది నీ జేబులోకి వెళ్ళి కాదు, ఏది మీ వాళ్ళ జేబులోకి వెళ్ళి కాదు. పబ్లిక్ సొమ్ముకు పబ్లిక్ డెవలప్మెంట్కు తీసుకోవాలనుకున్నప్పుడు పబ్లిక్ సొమ్మే 3 రెట్లు ఇచ్చి తీసుకో. అది వాళ్ళ ఇష్ట ప్రకారం. దౌర్జన్యంగా గుంజుకుంటామంటే రేపు గవర్నమెంట్ నామరూపాలు లేకుండా పోతుంది. ఆడ జగన్ పార్టీ ఎట్లయిందో వీళ్ళ పార్టీ కూడా అదే పరిస్థితికి వస్తుంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆలోచించి రైతులకు న్యాయం చేయండి. న్యాయం చేస్తే 100% మీకు సపోర్ట్ చేస్తారు. లేదంటే మాత్రం మీరు ఆగమైపోతారు, ఇంట్లో కూర్చునే పరిస్థితికి వస్తుంది. ఇది రైతుల తరపున, రైతు బాధితుల తరపున నేను కోరుకుంటున్నాను. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఎందుకు వచ్చినావు వీడికి? అనగల్ మండలం చెన్నంపల్లి గ్రామం. మా భూములు పోయినందుకు వచ్చినాం. ఎంత పోయింది? నాది 3 ఎకరాలన్నర పోతుందో, తాను 1 ఎకరన్నర పోతుందో, తాను 2 ఎకరాల బాగు పోతుంది. మాకున్నదే అంతా పోతున్నది. మేమేం చేయాలి అని వచ్చినాం. ఇక ఇంత బొలవలో వర్షాన్ని నాట్యం. బోర్ ఉండదు ఆడ. 2 ఎకరాలలో బోర్ ఉంది, వర్షాన్ని నాట్యం మొత్తం నాటుకున్నా. మొత్తం పోతున్నది ఏం లేకుండా. ఎమ్మెల్యే నాకేమేరకు అంటున్నాడు. నాకు తెలియదు, నేనేం చేస్తా అంటున్నాడు. ఎవరిని అడగాలో తెలియక ఇక మేము ధర్నకు పోతాడు ఆయన. పైసలు వద్దు మాకు, పైసలు మొదలే వద్దు మాకు. పైసలు ఏం చేసుకుందాం? మేము కడకతాగు మా రోజు లోటు పైసలు ఆ గవర్నమెంట్ కొనిచ్చినా పోయి కాదు మాకు. మేము కన్నా కష్టం చేసి బొట్టల పొడత పోయి ఒక్కొక్క పైస ఊడేసుకొని సంపాదించుకున్న భూమి అవి. మేము ఆనాడు ఉల రొట్టెలు తిని సంపాదించుకున్నాం మేము ఆ భూమి. అసమంటి భూమి ఆయన గుంజుకున్నాక మేము ఏం పని చేయాలి? మా పిల్లలు ఏం పని చేస్తారు? మేము అభివృద్ధి కోసానికి అయితే ఆయన భూములు వాటినే ఉంచుకుంటాడు. పెద్ద భూములు ఉంచుకుంటాడు. మా చిన్న జాతి భూములు ఏమో గుంజుకుంటాడు. ఇదే న్యాయం మీద జరగాలి. ఆయన న్యాయం మీద జరిగిన దాకా మేము వదలమంటే వదలం. మా జీవి అయినా సరే మేము వదలమంటే వదలం. ఆయన కొనిచ్చిన భూమి కాదు. ఆయన బామ్మారుతున్నది, ఆయన చుట్ట బాంధులది. అల్లదే ఉండాలి. మరల కాడ అత్తగారిది ఉండాలి, ఇక్కడ బట్టల పైలో ఉండాలి. ఎక్కడెక్కడ అల్ల చుట్ట ఎమ్మెల్యేది బాగానే ఉండాలి, ముఖ్యమంత్రిది బాగానే ఉండాలి. 100 ఎకరాలు అల్లదేమో అల్లది బాగానే ఉండాలి. వాళ్ళ దాంట్లోకేమో రేటు రావాలి అంట. మా 2 ఎకరా ఉన్నోళ్ళదేమో పోవాలి అంట. పోతే మాకు 7 లక్షలు 8 లక్షలు కట్టిస్తాడంట ఆయన. ఎందుకు ఆయన 7 లక్షలు 8 లక్షలు మా బొందకులకి ఆయన కట్టించేది?
మా బొంద వేసుకొని ఆయన కట్టించే పైసలు మాకెందుకు ఆ పైసలు? మాకు ఆ పైసలు వద్దు, మా భూమి మాకే కావాలి, మా భూమిలాగా రోడ్ వద్దు. కలెక్టర్ సార్ని వాళ్ళని కలవాలి, పెద్ద సార్లని కలిసినాము. ఆయన కూడా ఇంకా దొంగలు లెక్క దింకపోయిండు మన కలెక్టర్ తానికి పోతే కారు వేసుకొని. దొంగలు అయ్యిండ్రు. మేము దొంగలం కాము, మేము సరదాళ్ళం, మేము కష్టం చేసుకుంటున్నాం, మేము సరదాళ్ళం. వాళ్ళు దొంగలు అయ్యిండు, గవర్నమెంట్ వాడు దొంగలు అయ్యిండు. దొంగలు అయ్యి ఊరికి పోలీసు వాళ్ళని దొంగతనం చేసినావా? ముఖ్యమంత్రి ఇల్లు దోసుకొచ్చినావా? ఆయన చిలక గుంజుకుంటున్నావా? ఆయన జవ గుంజుకుంటున్నావా? ఆయన తానికి ఎట్టుకొస్తున్నాం. మేము రెక్కల కష్టం చేసుకొని బతకటాలను మమ్మల్ని బాజార్లు వేస్తున్నాడు. ఇవాళ ఎట్టుకేస్తున్నాడు బాజార్లా, ఎక్కడికి వేస్తున్నాడు ఆయన బాజార్లా. ఆయన సంపాదించిన భూమి, ఆయన సంపాదించిన భూమి ఎన్నో ఆడ కుందార పీదలాలు ఆయన సంపాదించింది కాదు, ఆయనది కాదు. ఆయన సంపాదించింది, ఆయన కసబ చేసుకున్నాడు కుందార పీదలలో. ఆయన ఆ భూమి ఏమందో భూమి ఆయన కసబ చేసుకుంటాడు. బీదలకు వచ్చావా గుంజుకొని రోడ్లు చేస్తాడంట. ఆయన అట్లా పోతేవా రోడ్లు ఓ 100 ఎకరాలు ఉన్నది, ఆయన తీసుకుంటావా భూమి? మరి అలా ఎందుకు తీయాడు? ఈ బీదలు ఎందుకు ఇస్తారు? బీదలు అగ్గుండారు. ఆయన ఏమన్నా మనకు కొనిచ్చిండా? మాకు కొనిచ్చిండా ఆయన? ఆయనకు మనొక్క దండం పెడుతున్నావు. ఆయన కాళ్ళు మా కోట మొక్కుతాం. మా భూములకి రావద్దు, మా భూములకి రావద్దు నాయన. ఆయన కొనియలేదు మాకు. మేము రకాల కష్టం చేసుకొని ఆనాడు పెద్దలు సంపాదించింది కాదు, మేము సంపాదించుకున్నాం ఆ భూమి. నాకు 2 కొడుకులు, ఒక కొడుకు చచ్చిపోయిండు. చచ్చిన పిల్లలకి తగ్గింతున్నారు. ఆ పిల్లలు నేను ఏం పెట్టి నడుపుదా? ఆ భూమి లేకపోతే పిల్లలు కూడా అందిస్తలేరు. భూమి ఉన్నదా ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడా? భూమి ఉందా ఏం చేస్తున్నాడు? భూమిలో ఏమి ఇవ్వాలి అంటున్నారు. పిల్లల్ని తీయాలి, భూమి లేదని కానీ అడుగుతున్నారు. భూమి ఇస్తేనే ఇస్తున్నారు. భూమి ఇస్తేనే ఆడ సంబంధం కుదురుతుంది. భూమి లేకపోతే సంబంధం కుదరతలేదు. ఇలా నా బిడ్డ కొడుకున్నాడు, నా బిడ్డకు భూమి లేని వానికి ఇచ్చిన ఆయనకి భూమి ఉండదు అని ఎవరు పిల్లలు ఇస్తలేరు. అట్టనే ఉన్నాడు నా మనవాడు.